టైర్ మొత్తం పోయింది ఇది. సారీ, టైర్ పోలేదు, ట్యూబ్ మొత్తం పోయింది. ఇగో హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటారా. సో నేను లేచి వచ్చేసా. ఇప్పుడు బ్రష్ చేసి స్నానం చేసా. ఆల్రెడీ బ్రష్ చేసుకున్నా కానీ స్నానం చేసేది వస్తా, తినేసి వెళ్దాం మనం డ్యూటీకి. తొందరగా వెళ్ళి స్నానం చేసుకుంటా. ఇక హీటర్ పెట్టుకున్నా, వాటర్ కూడా వేడైపోయింది. స్నానం చేసుకుంటాం సార్. తింటున్నా, స్నానం చేసి వచ్చి తింటున్నా. ఇప్పుడు అయిపోయింది, కూడా వెళ్దాం. చాలా టైం అయింది, ఈరోజు చాలా లేట్ అయిపోయింది. టార్గెట్ కంప్లీట్ అవుతుందో లేదో చూడాలి. తొందరగా వెళ్దాం. ఇప్పుడు మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. వెళ్ళి పికప్ చేసుకున్నాం కస్టమర్ని. కానీ చాలా లేట్ అయిపోయింది ఈరోజు. మార్నింగ్ తొందరగా లేవలేదు. ఇదే కస్టమర్ అపార్ట్మెంట్. బయటకు వచ్చి లోపలికి వెళ్ళారు, మళ్ళా రిటర్న్ వస్తామని. చూడాలి. బండి పరిస్థితి మాత్రం ఘోరం అవుతుంది రోజు రోజుకి. సర్వీసింగ్ చేపియాలి. అంటే ఎవ్రీ టైం జస్ట్ ఆయిల్ చేంజింగ్ చేపిస్తున్నా, ఈసారి సర్వీసింగ్ కూడా చేపియాలి. డ్రాప్ ఇక్కడే ఉంది, డైరీ ఫామ్ దగ్గర. మన అత్తాపూర్ దగ్గర ఉంది కదా డైరీ ఫామ్. ఈ బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసాం మేడంని. పెట్రోల్ వేసుకొని వచ్చేసా. 350 రూపీస్ పెట్రోల్ వేసుకొచ్చా 3 లీటర్. ఇప్పుడు దీంట్లో సాయంత్రం వరకు 2000 కంప్లీట్ చేయాలి. యుద్ధం అవుతుందో లేదో. చాలా లేట్ అయిపోయింది ఈరోజు. టార్గెట్ కంప్లీట్ అవుతుందో లేదో డౌటేనా. కార్లు ఎక్కువ ఉంటాయి, ఆ స్పీడ్కి రోడ్డు మీద ఉన్న మొత్తం కళ్ళలో పడుతుందని గ్లాసెస్ వేసుకున్నా. రోడ్డు చాలా దూరంగా ఉంటుంది రా బాబు, నిజంగా. దుమ్ము మొత్తం కళ్ళలోనే ఉంటుంది రోడ్డు కూడా మొత్తం. వీళ్ళు వెళ్ళే స్పీడ్కి ఆ దుమ్ము మొత్తం కళ్ళలోనే ఉంటుంది. చుట్టూ తిరిగేసి మళ్ళీ హైటెక్ సిటీకే వచ్చేసా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆర్డర్లో ఆపేశాడు ఆడు. ఇద్దరు చాలా బాగుంది, ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ బండి ఆపేసి వాష్రూమ్కి వెళ్ళా మాల్లోకి. కానీ చాలా బాగుంది కదా. ఎందుకో సడన్గా వెదర్ చేంజ్ అయిపోయింది. ఇందాక ఫుల్ ఎండ కొడుతుండే, సడన్గా వెదర్ చేంజ్ అయిపోయింది. బాగా అనిపిస్తుంది. రేపు వర్షం పడుతుందేమో. వెనక టైర్ పంక్చర్ అయింది మేబీ, అనిపిస్తుంది కదా. తినేసి పంక్చర్ చేపిద్దాం. వర్షం పడుతుంటే ఇక్కడ వచ్చి పిస్ హౌస్లో టీ తాగేసా. అనిపిస్తుందా? లోపల చాలా బాగుంటుంది. అప్పుడే వచ్చి కూర్చున్నా, వర్షం పడుతుంది. వచ్చి టీ తాగేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసా. చలో కొడతాం. ఇక మొత్తం పోయింది కాదు. పంక్చర్ చూపించాలి ఇప్పుడు. అది ఇక్కడ ట్యూబ్ పంక్చర్ చేయరంట, ట్యూబ్లెస్ పంక్చర్ ఒకటే చేస్తారంట. ఇక మా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నా. ఇంకా ముందుకు తీసుకెళ్ళి చూద్దాం. ఇది ఒకటి బండి తీసుకొచ్చి పెట్టేసిన మొత్తం. దీంట్లో అసలు కాలేదు కొంచెం కూడా. ఇది నేను తీసుకున్నప్పుడు అటు ట్యూబ్లెస్ అన్నాడు, కానీ టైర్ ట్యూబ్దంట, నాకు తెలియలా. ఇదేమో షాపు. అక్కడ నుంచి చాలా దూరం నుంచి వెతుకుతూ వస్తున్నా. ఇక్కడ నానాక్రమంలో సర్కిల్ దగ్గర కనిపించింది. ఈయన ఎప్పుడు పంక్చర్ చేస్తాడో, మనం ఎప్పుడు వెళ్తామో మళ్ళీ. దీంట్లో అయితే ఏం లేదు ఇప్పుడు టైర్లా. మేబీ దీంట్లో గుచ్చుకొని అది
బయటకు వచ్చేసింది నాకు తెలిసే వరకు. సో ఇది ట్యూబ్ అండ్ ఇది గార్డ్ అనుకో, ఇది గార్డ్, ఇది ట్యూబ్. టైర్ మొత్తం పోయింది, ఇది సారీ టైర్ పోలేదు, ట్యూబ్ మొత్తం పోయింది. ఇగో ఏం దరిద్రం నాయన. ఇప్పుడు కొత్త ట్యూబ్ వేస్తుండు ఈయన. వా దేవుడా, చాలా ఇబ్బంది అవుతుంది వల్ల. పంక్చర్ చేయించుకొని వెళ్తున్నా, 550 రూపీస్ తీసుకున్నాడు. నైట్ టైం కదా, ఇక వాళ్ళది మనది అవసరం, వాళ్ళకి ఏమంటారు ఏదో ఒకటి వెళ్దాం. సో ఫైనల్లీ రూమ్కి వచ్చేసా. ఈరోజు అయితే టార్గెట్ కంప్లీట్ అవ్వలేదు అండ్ అసలు ఎర్నింగ్స్ కూడా పెద్దగా ఏం అవ్వలేదు. చాలా లేటుగా వెళ్ళాం కదా. మనం పొద్దున ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత ప్రాఫిట్ ఉంటుంది మనకు. ఇది బిజినెస్ లాంటిది. సో నేను చాలా లేట్ అయిపోయింది లేచి వెళ్ళడానికి. మార్నింగ్ ఈవినింగ్ నడిచేది బిజినెస్. సో ఈరోజు అవ్వలేకపోయింది. జస్ట్ 700 చేంజ్ ఏదో చేసా అంతే, పెద్దగా ఏం అవ్వలేదు ఈరోజు. పర్లేదు, రేపు కొడదాం, దాంట్లో ఏముంది. కానీ సరే, ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేసుకుంటా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి, ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్. ఇక్కడ నాకు నేను టీ తాగడానికి వెళ్ళినప్పుడు నాకు దెబ్బ తాకింది ఇది, కానీ ఇప్పుడు నొప్పి వేస్తుంది లైట్గా. ఇక్కడ చర్మం పోయింది, ఇదిగో కనిపిస్తుందా రెడ్గా. అప్పుడు తాగితే ఇప్పుడు నొప్పి వేస్తుంది ఇది.